ఇక రెండు అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎంత అప్రతిష్ట, ఎంత పరువు తక్కువ ఈ పరిస్థితి తెచ్చుకోవటం. ఎంత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ రెడ్ బుక్, పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఏదైనా చెప్తే చట్టానికి అనుగుణంగా ఉంటే చేయాలి తప్ప చట్ట విరుద్ధంగా కూడా వాళ్ళ స్వామి భక్తి రాజుని మించిన రాజభక్తిలాగా ప్రదర్శిస్తూ ఉంటే ఇలాగే పరువు పోగొట్టుకుంటున్నట్లు ఉద్యమం. చివరికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన ఊరు వెళ్ళడానికి లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు శాసిస్తూ ఉంటే వీళ్ళు ఆయనకు అండగా నిలబడుతున్నారు. చాలా తమాషాగా ఉంది. బాధితుల మీద కేసులు పెడుతున్న ఏకైక పోలీసు యంత్రాంగం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది. అట్లాగే తప్పుడు కేసులు పెడుతున్నారు అరాచకంగా ఎవ్వరి మీదన్నా కానీ. వైసీపీ అయితే ఏసై, టీడీపీ అయితే వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే వదిలేయి. ఈ రకంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఎవరు మెచ్చుకుంటారా? ఎవరికి సుప్రీంకోర్టే తలపట్టుకున్నట్టు చూడబోతే పెద్దారెడ్డిని ఎందుకు వెళ్ళనివ్వట్లేదని కూడా వాళ్ళు నిలదీశారు. అలాగే ఈ సివిల్ డ్రెస్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి పోలీసులు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్న తీరుని హైకోర్టు ఎండగట్టింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి కేసులో. విజయబాబు గారు, మీరు కూడా లాయర్ కదా, నిజంగానే ఏపీ పోలీసుల తీరు ఇక మారదా? వీళ్ళ మీద ఇంత అప్రతిష్ట వస్తున్నా కూడా బురద వేసుకోవడానికి, రాజకీయ పోలీసింగ్ చేయడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప, బురద వేసుకోవడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప మంచి ప్రతిష్ట, పరువు తెచ్చుకోవడానికి ఏమీ లేదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఎవరైనా అంత సీరియస్గా ఎవరైనా విమర్శిస్తున్నారా పోలీసుల్ని? ఉన్నంతలో వాళ్ళు బెటర్గా ఎక్కడన్నా ఒకటి జరిగితే జరగవచ్చు, కానీ అసలు ఇక్కడ ప్రతి చిన్న దాంట్లోనూ పోలీసులు జోక్యం చేసుకోవటం, వైసీపీ చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం చెప్తే అది చేయటం, ఏంది ఇది అరాచకం? ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు కానీ, హైకోర్టు వ్యాఖ్యలు కానీ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ తెలంగాణ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మీరు. ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, తెలంగాణలో కొంత మరి రజాకార్ల మూవ్మెంట్ వల్ల ఏమో తెలియదు కానీ అక్కడ ఆ మట్టిలో కొంత ఉద్యమ స్పృహ అనేదైతే అన్ని వర్గాల్లో కూడా ఉందండి. ఉన్నతాధికారుల యొక్క పెత్తందారి పోకడలని అక్కడ పోలీసులు, కింది స్థాయి పోలీసులు నిరసించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో 14 నెలలుగా వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకి తెలుసు, వాళ్ళ యొక్క విధుల్ని వాళ్ళు పోలీసు మాన్యువల్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది మందిని ఇంప్రెస్ చేయడం కోసం చేస్తున్నారు, వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాళ్ళు మనసు చంపుకొని చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుసండి. మరి ఖచ్చితంగా ఈ ఒత్తిడి పెరిగి అయితే ఎప్పటికైనా సరే ఒక తిరుగుబాటు వస్తుందేమో తెలియదు. కానీ అయితే ముందే ప్లాన్గా ప్రభుత్వం ఏం చేసిందంటే, అధికారంలోకి రాగానే నిజాయితీ పరులైనటువంటి అధికారులు ఎవరనేటువంటి దాన్ని మొత్తం సెగ్రిగేట్ చేసి వాళ్ళందరికీ అప్రాధాన్యమైనటువంటి స్థానాల్లో బాధ్యతలు అప్పచెప్పారు. కొంతమందిని వాళ్ళు వేరే దృష్టితో, రాజకీయ దృక్కోణం నుంచి చూసి నిజంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారేమో ఏదో తెలియదు, కానీ కనీసం 100 మందికి పైగా ఉన్నతమైనటువంటి అధికారులని, బాధ్యతాయుతమైనటువంటి అధికారులందరికీ కూడా బాధ్యతలు లేకుండా వాళ్ళని పక్కన పెట్టి ఆశ్చర్యం ఏంటంటే, కడప లాంటి ఒక ఇది కూడా మనం గతంలో ఎప్పుడు చూసి ఉండవేమో మరి, లేకపోతే తెలియదు, కానీ కడప జిల్లా లాంటి చోట కూడా అటు కలెక్టర్లు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళనే పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యం కింద చేస్తున్నారు. ఇది ఈ విధంగా చాలా చోట్ల ఏంటంటే తమకు అనుకూలమైనటువంటి పోలీసులనే పెట్టారనేది మనకు తెలియవస్తున్నటువంటి వార్త. వాళ్ళు కూడా అదే రకంగా చేస్తున్నారు. అయితే కింది స్థాయి పోలీసులు కానీ, మధ్యస్థాయి పోలీసులు కానీ ఆలోచించాల్సింది, ఇవి నిజంగా పోలీసు విధులా, మీరు ఆత్మసాక్షిగా లేకపోతే పోలీసు మాన్యువల్ ప్రకారంగా చేస్తున్నారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మహా అయితే ఆ పై స్థాయి వాళ్ళ ఎవరైతే ఆదేశాలు ఇచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయో, కానీ భవిష్యత్తులో మీరు చట్టపరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇవేవి కూడా ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లకి తర్వాత ఎక్స్క్యూజెస్ ఉండవు. లేకపోతే పై స్థాయి నాయకులు చెప్తున్నట్టు 15 సంవత్సరాలు మనం ఉట్టి కట్టుకొని ఊగులాడుతాం, లేకపోతే ఇంకో ఎన్నో సంవత్సరాలు ఉంటాం, మనకి ఇది ఎస్టేట్ లాగా జనం రాసి ఇచ్చేశారు అని చెప్తున్నటువంటి మాటలు కనుక విశ్వసించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చట్టం తన పని తాను చేసుకెడుతుంది. కాకపోతే అది జనరల్ యాంగిల్ సార్, జనరల్ తాడిపత్రి ఎమ్మెల్యేని వస్తున్నానండి, ఆ పాయింట్కి వస్తున్నా. దానికోసమే కొంత ఉపోద్ఘాతం అనేది కూడా
ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానాలకి వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది ఎంతైనా సరే. ఇక రెండు విషయాలు ఇక్కడ. యూనిఫామ్ లేకుండా నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇంటి మీద దాడి చేయటం కానీ, దానికి సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు, అదేవిధంగా తాడిపత్రికి ప్రసన్న సంబంధించి కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. తాడిపత్రి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందంటే, దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అవుతూ ఉంటే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుని కాలరాస్తూ, అది కూడా ఏంటి, ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి 14 నెలలుగా ఆయన తిరుగాడే స్వేచ్ఛని హరిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఆ స్వేచ్ఛను హరిస్తున్నటువంటి దాంట్లో పోలీసులు సైతం మద్దతు తెలపడం అనేది చాలా ఆశ్చర్యంగా వాళ్ళు విన్నారు అని నాకు తెలిసిందండి. మా నలుగురు న్యాయవాదులు వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి, మీరు మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, మీ దీనికి మీరు వెళ్ళండి, స్వేచ్ఛగా వెళ్ళండి, అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి, పోలీసులను పెట్టుకోండి అని చెప్పని అన్నారంటేనే అక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలుసు. అయితే గతంలో హైకోర్టు కూడా ఇంచుమించు ఇదే ఉత్తర్వులు ఇస్తే, ఆ ఉత్తర్వుల్ని కూడా వాళ్ళు సాంకేతికంగా, మనం కూడా చెప్పుకున్నాం, సాంకేతికంగా కొన్ని అంశాలను ఉపయోగించి వీళ్ళు రేపు కోర్టుకి సబ్మిట్ చేస్తారు, అందుకనే ఇక్కడ నిరోధించారని. కానీ ఈసారి అటువంటి వేషాలు కనుక వేసినట్టయితే డెఫినెట్గా సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. మరి ఆ చర్యలకి వీళ్ళు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వాటికే సై అంటారా, కోర్టు ఆదేశాలను పాటిస్తారా అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇది ఒక రకంగా చెప్పాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అంశం కాదండి. ఆ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నటువంటి ఆ తెంపరితనం ఈ రోజున జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఈ రూలింగ్ ఒక రికార్డెడ్గా ఉంటుంది. ఫలానా వారి హయాంలో అక్కడ ప్రాథమిక హక్కులు కాలరాశారనేటువంటి ఒక గొప్ప ఇది ఈ రోజున ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇన్ని రకాలుగా కోర్టులు మొట్టికాయలేస్తున్నా కూడా అది వాళ్ళు ఘనకార్యంగా ఫీల్ అవుతున్నారు. నిజానికి పాలకులు ఏంటంటే ఇలాంటిది ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీర్పు వస్తే చాలా ఎంబరాసింగ్గా ఫీల్ అవుతారు. ఇలాంటి ఎంబరాసింగ్స్ లేదు, వాళ్ళు బాగా తుడిచేసుకొని ఇదే ఘనత, ఇదే గొప్ప అని చెప్పని చెలరేగిపోతున్న పరిస్థితి. ఇక యూనిఫామ్ విషయానికి వద్దాం. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేసినటువంటి దాడిలో వీళ్ళు అక్కడే కాదండి, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మీరు పొరపాటు పడుతున్నారు. ప్రసన్న కుమార్ శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో పోలీసులు యూనిఫామ్ లేకుండా వెళ్ళడాన్ని కూడా చాలా తీవ్రంగా హైకోర్టు ఆక్షేపించి మరి వాళ్ళు పోలీసులు అంటే వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనో ఏదో చెప్పారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే మరి లా అండ్ ఆర్డర్ డ్యూటీకి ఎందుకు వెళ్ళారనే ఒక వ్యాలిడ్ పాయింట్ని కూడా కోర్టు లేవనెత్తడంతో దాంతో షాక్ అయ్యారు. అంటే పోలీసు వారు కోర్టుకు కూడా తప్పుడు సమాచారాన్ని, మిస్లీడింగ్ సమాచారాన్ని ఇవ్వాలి అని అనుకుంటే కుదరదు అనేటువంటిది ఆ పాయింట్ దగ్గర ఇదైంది. ఇక పోలీసులు ఎప్పుడు మామూలుగా యూనిఫామ్ లేకుండా వెళ్ళొచ్చు అంటే అండర్ కవర్ ఆపరేషన్స్ అండి. అండర్ కవర్ ఆపరేషన్స్ చేయడానికి మాత్రం వితౌట్ యూనిఫామ్ అనేటువంటిది వెళ్ళొచ్చు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఇంటెలిజెన్స్ దీంట్లో క్రిమినల్స్ని ఎవరినైనా ఉన్నారు వీళ్ళు, స్పెసిఫిక్గా వీళ్ళు క్రిమినల్స్ అని తెలిస్తే వాళ్ళని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయడానికి చేయాలి. అలా కాకుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వంలో కూడా యూనిఫామ్ లేకుండా వెళ్ళినటువంటి వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో టోపీ లేకుండా వెళ్ళిన పార్టీ కార్యాలయాల్లోకి వితౌట్ వారెంట్ వెళ్ళి తలుపులు తోసుకొని మరి లోపలికి వెళ్ళడం అనేది ట్రెస్పాస్. అది ఆ ట్రెస్పాస్కి పాల్పడినా, టోపీ లేకుండా చేసినా, లేకపోతే కింది స్థాయి పోలీసులు చేయాల్సిన డ్యూటీని ఉన్నత స్థాయి పోలీసులు చేస్తున్నా, ఇలా వాళ్ళు స్వేచ్ఛగా నడి రోడ్డు మీద లాఠీలతో కాళ్ళని తొక్కి హింసిస్తున్నా, ఇలా ఎన్ని రకాల వైలేషన్స్ చేసినా కూడా ఇక్కడ చాలా ఒక ఇదే అనేటువంటిది ఒక బార్బేరియన్ సంస్కృతి అనేది జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా జరగడం లేదు. ఇవి ఉన్నత స్థాయి న్యాయస్థానాలకైతే వెళ్ళాయి. వీటన్నిటికీ కూడా రేపొద్దున వీళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ రోజు మీకు తాత్కాలిక ఉపశమనం అయితే కలగచ్చేమో, కానీ ఈ ఏ కేసు కూడా ఇందులో మిస్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు.
రైట్. రాజీవ్ గారు చెప్పండి, పోలీసులు ఈ అరాచకాల నుంచి బయటపడి సమర్థంగా వ్యవహరిస్తారా? దీనివల్ల వాళ్ళు నిజంగా సమర్థత ఉన్నా కూడా అసమర్థంగా వ్యవహరిస్తున్నారు, పక్షపాతంగా, మరీ తీవ్రమైన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే విమర్శకు గురవుతారు కదా. అయినా కూడా మరి వాళ్ళు ఫీల్ అవ్వకుండా కేవలం పొలిటికల్ పాసులకి అనుగుణంగా పొలిటికల్ పోలీసింగ్గా మారిందా? ఆయన చంద్రబాబు గారు పొలిటికల్ గవర్నెన్స్ అన్నట్లుగానే పొలిటికల్ పోలీసింగ్, అచ్చంగా పోలీసులను అడ్డం పెట్టుకునే ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేరిందా అంటానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయా? ఖచ్చితంగా సార్. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేయట్లేదు, లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నటువంటి అనుమానాలు కలగక మానట్లేదు. ఎందుకంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క ఇంటి మీద దాడి అంటే ఆ రోజు ఆయన ఉంటే స్పాట్ లో ఆయన చంపేసేవారు. విచిత్రం ఏమిటంటే అక్కడ దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడం మానేసి తిరిగి ఈయన ఏదో ప్రశాంత్ రెడ్డి గారిని ఏదో అన్నారని చెప్పి బాధితుల మీద కేసులు పెట్టేటటువంటి కొత్త సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకీలు తెరలేపారని చెప్పాలి. ఆ తప్పు కాకీలది కాదు, ఆ కాకీలు నడిపిస్తున్నటువంటి పచ్చ నాయకులది. వీళ్ళకి ఒకటే అడుగుతున్నా, మీకు ఇంకో విషయం తెలియని అంశాలు కూడా ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకున్నా అంటే, ప్రజల మీదే కాదు లేదా రాజకీయ నాయకుల మీదే కాదు, కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చెయ్యకపోవటం అనేటువంటిది కాకీలు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అంతర్గత విషయాల మీద కూడా. ఉదాహరణకు మొన్న కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వ్యవహారం ఏదైతే ఉందో అందులో 1637 పోస్టులు హోంగార్డులకు రిజర్వ్. ఆ హోంగార్డులకు సంబంధించినటువంటి ప్రాపర్ గా ఇవ్వలేదని చెప్పి ఆ హోంగార్డులు అందరూ కోర్టుకు వెళ్తే దాని మీద జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గారు సుమారు 36 పేజీల జడ్జిమెంట్ ఇచ్చి ఈ యొక్క జడ్జిమెంట్ ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేసి ఆ హోంగార్డులందరినీ కూడా విధుల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లోకి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ క్వాలిఫై అయితే వాళ్ళకి తీసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళని ఈవెంట్లకు పిలిచిన తర్వాత కూడా ఆ యొక్క జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయకుండా ఈ 1637 కానిస్టేబుల్ పోస్టులు హోంగార్డులు ఇవ్వకుండా నార్మల్ పద్ధతిలోనే రిక్రూట్ చేశారు. అంటే జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గారి యొక్క ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ కోర్టుకు మాత్రం మీ యొక్క ఉత్తర్వులు అమలు చేసామని చెప్పి బోటకు మాటలు కోర్టులో చెప్తూ, వాస్తవంగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఖాతరు చెయ్యట్లేదు. ఇది వాస్తవం. కోర్టులకు కూడా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధపు సాక్ష్యాలు తీసుకెళ్తున్నారు. కోర్టులు కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులు ఎవరు మెప్పు కోసం పనిచేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇది ఖచ్చితంగా ఇటువంటి, అంటే మీరు ఉదాహరణకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయం, ఇప్పుడు తాడిపత్రి ఉంది, తాడిపత్రిలో పెద్దారెడ్డి గారిని ఊర్లోకి రానివ్వట్లేదు. రేపు మేము కూడా అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మా పార్టీ మీద ఆపోజిషన్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఊర్లలోకి రానివ్వకుండా చేయాలా, లేదా జనసేన వాళ్ళు ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకుండా చేయాలా? అది సాధ్యం అవుతుందా? అది రాజ్యాంగబద్ధమైనటువంటి పనేనా? ఎందుకు మమ్మల్ని మీరు ఎంతలా రెచ్చగొడుతున్నారు? మీరు ఒక పెద్దిరెడ్డి గారిని ఇబ్బంది పెట్టచ్చు, రేపు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత మేము మీ అందరిని ఇబ్బంది పెడితే మీ పరిస్థితి ఏమవుతుంది? ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మీరు ఎందుకు తెరదీస్తున్నారు? గతంలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు లేవే, ఈ కక్ష సాధింపు రాజకీయాలు లేవే. ఇటువంటి ఫ్యాక్షన్లు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు కేడర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు గతంలో. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంత పరిస్థితులు కానీ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కానీ మార్చాం. ఉదాహరణకు అదే తాడిపత్రిలో ఒకే ఒక ఓటు తేడాతో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాడంటే రాజ్యాంగాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కుటిల రాజకీయాలను, కక్షపూరిత రాజకీయాలను ఏమీ అమలు చేయలే. రాజ్యాంగాన్ని అమలు చేయబట్టే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ కాగలిగాడు. బట్ మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు? పెద్దారెడ్డి గారిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రెండోది, పోలీసులకి కింద స్థాయి అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎవరు మెప్పు కోసమో కాకీలు బట్టలు తీసేసి సివిల్ డ్రెస్సులు వేసేసి ప్రజల మీద దాడులు చేసేస్తాం, రాజకీయంగా కార్యకర్తలు ఇబ్బంది పెడతాం, లేదా ఇంకోటి చేస్తామంటే ఖచ్చితంగా దేవుడు చూస్తూ కూర్చోడు. సమయం వచ్చిన రోజు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడద్దు. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, మీరు పశ్చాత్తాపడండి, తప్పుడు కార్యక్రమాలు చేయొద్దు, రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి మేము పోలీస్ వ్యవస్థ కూడా కోరుతా ఉన్నాం. రైట్. ఇక పవన్ కళ్యాణ్ గారి అంశంలోకి వెళ్తాం. ఆయన సుగాలి ప్రీతి మీద ఏం మాట్లాడుతున్నారు, అలాగే విశాఖ ఉక్కు మీద ఏం మాట్లాడుతున్నారు, చివరికి కుల మతాల గురించి పట్టించుకోనని చెబుతున్నారు. మళ్ళీ ఆయన కులం లేకపోతే ఎక్కడుందని ఒకసారి అంటారు, మతం నేను అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పిన ఆయన మళ్ళీ రాజకీయాల కోసం ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఎక్కడ సుగాలి ప్రీతి కేసులో కానీ ఇతరత్ర కానీ అసలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో
ఆ హత్య, ఆ మానభంగం అవన్నీ ఘోరమైనటువంటి సంఘటన జరిగితే ఆ పేరు ఎత్తకుండా ఎంత విధేయత అండి. నేనైతే మెచ్చుకుంటున్నాను. విజయబాబు గారు మీరు మెచ్చుకుంటారో లేదో కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు నేనైతే మెచ్చుకుంటున్నా. మామూలుగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా అంత విధేయతగా ఉండరేమో. పవన్ కళ్యాణ్ గారు అంత విధేయుడిగా ఎక్కడ చంద్రబాబు గారికి ఇసుమంత చేయమంత నొప్పి కూడా లేకుండా చేయాలని ఆయన చేస్తున్న విశ్వ ప్రయత్నానికి సుగాలి ప్రీతి ఒక ఉదాహరణ, విశాఖ ఉక్కు ఉదాహరణ. అసలు మేనిఫెస్టోలోని అంశాలని పట్టించుకోక అస్సలు ప్రస్తావించకపోవటం ఒక ఉదాహరణ. మొత్తం మీద అంత విధేయత చూపించడం అనేది, అంత విశ్వాసం చూపించడం అనేది చాలా గొప్ప విషయంగానే అనుకోలేము. చివరికి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు తీస్తున్నది, సినిమాలు నటిస్తుంది పార్టీ కోసం చెబుతున్నారు. ఎవరైనా నమ్ముతారా మరి? మొన్న సినిమా పోయింది, దానికి ఎవరు ఎదురు ఇవ్వాలా ఇప్పుడు కార్యకర్తలు?